ఏదో శివుడు కేశవుడు అని రెండుగా కనిపిస్తే అర్థం ఉంది. నాకు శివుడు కావాలండి కేశవుడు అక్కర్లేదనే అజ్ఞాని, మాకు కేశవుడు కావాలండి మాకు శివుడు అక్కర్లేదనే అజ్ఞాని బయలుదేరచ్చు. ఒక శ్రీ మహావిష్ణువు రెండు రూపాలతో కనిపిస్తున్నారు, ఒకరు ఆదివరాహమూర్తిగా, ఒకరు శ్రీ మహావిష్ణువుగా, సాక్షాత్ వెంకటేశ్వరుడిగా ఇద్దరిగా కనబడుతున్నారు. కనపడుతుంటే ఆదివరాహమూర్తిని చూశారు. ఆదివరాహమూర్తి చుట్టూ పరివారం ఉన్నారు. ఈయనెవరెక్కడి నుంచి వచ్చారు కొండ మీద కన్నారు. కలియుగ ధర్మం చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో. అంటే వరాహమూర్తి దగ్గరికి వెళ్లి స్వామి అన్నారు, వైకుంఠం నుంచి వచ్చానయ్యా, ఒంటరివాణ్ణి, లక్ష్మి కొల్హాపురం వెళ్ళిపోయింది, మనశ్శాంతి వెతుక్కుంటూ వచ్చాను. నిజంగా ఆయన అందుగా వచ్చారు, అందరికీ మనశ్శాంతినివ్వడానికి వచ్చారు, పరబ్రహ్మంగా కనపడడానికి వచ్చారు, ఏకబేరమూర్తిగా నిలబడడానికి వచ్చారు, ధ్రువమూర్తిగా ఉండడానికి వచ్చారు. అందుకని కొల్హాపురంలో లక్ష్ముందయ్యా, ఒక్కడే ఉన్నాను, నాకు ఇంత స్థలం ఇవ్వండి అయ్యా, వెంకటాచలం కొండ మీద ఉంటానన్నారు. అంటే వరాహమూర్తి అన్నారు, యుగధర్మం అయ్యా, స్థలం మౌల్యేన గృహ్యతాం, డబ్బు కట్టి స్థలం పుచ్చుకో అన్నారు. అంటే ఆయన కూడా స్థలాల మకం మొదలుపెట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొట్టమొదటి వరాహమూర్తి మొదలెట్టారేమో ఈ దేశం.